మిత్రులు ఒకటి రెండు అంశాలు సుధాకర్ రెడ్డి గారు అన్నీ చెప్పిండ్రు. ఇప్పుడు 1వ తారీఖు నాడు వేతనాలకు సంబంధించి ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడే నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం మండలంలోని అనేక పాఠశాలల్లో రాయిపల్లి, పులకంపల్లి, పోచారం, ఆదిబట్ల, ఎలిమినేడు, పటేల్గూడ చాలా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు. 1వ తారీఖు నాడు వేతనం ఇస్తామని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం జూలై నుంచి వేతనాలు వస్తలేవట టీచర్లకు. బయోడైవర్సిటీ బోర్డుకు వాళ్ళకు వేతనాలు లేవు, వీళ్ళకు వేతనాలు లేవు. కాబట్టి 1వ తారీఖు నాడు వేతనాలు కొంతమందికే ఇచ్చి మొత్తం ఇస్తున్నామని డాకా బజాయించేటువంటి పనులు మానుకోవాలి. అట్లాగే హరీష్ రావు గారి మీద కాంగ్రెస్ నాయకులు కొందరు చాలా దుర్మార్గంగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కాలి గోటికి కూడా సరిపోరు వాళ్ళు. హరీష్ రావు గారు ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడేటువంటి వ్యక్తి. మీరు హరీష్ రావు గారు ఏమైనా తప్పు మాట్లాడితే డెఫినెట్గా భావ ప్రకటన స్వేచ్ఛతో మాట్లాడండి, కానీ వ్యక్తి మీద దాడి చేసే విధంగా ఆయనకు ఆపాదించి రకరకాలు చేస్తే మిత్రులుగా సలహాలు ఇస్తే స్వీకరిస్తాం, వాటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మేము ఎక్కడైనా తప్పు మాట్లాడితే. కానీ ఇంటెన్షనల్గా మీరు హరీష్ రావు గారి మీద దాడి చేసినా, బీఆర్ఎస్ మీద దాడి చేసినా, మా బీఆర్ఎస్ నాయకుల మీద వ్యక్తిగతంగా దాడులు చేసినా డెఫినెట్గా మేము కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. దయచేసి ఇప్పటి నుంచి అటువంటి ప్రయత్నాలకు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.